హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. ఈ వీడియోలో నాకు క్వశ్చన్ ఏంటంటే, హ్మ్, ఇప్పుడు నార్మల్‌గా మన హిందువులు ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ షాప్ కీపర్స్ కానీ వీళ్ళెవరైనా అయ్యప్ప స్వామి బొమ్మలు గానీ, శివుడి బొమ్మలు గానీ, దేవి బొమ్మలు గానీ, అది పూజ వాటిలో అవ్వచ్చు, నార్మల్‌గా లలితాదేవి అంటూ ఏదో ఇచ్చేసి దాని మీద ఇచ్చేయొచ్చు. లైక్ ఏదైనా లక్ష్మీదేవి బొమ్మలు, వినాయకుడి బొమ్మలు ఇలాగా కార్టూన్స్ పెట్టి వాళ్ళ పేపర్‌లో పెట్టి అందులో ప్యాకెట్ పెడతారు. అందులో సరుకు పెడతారు. ఇప్పుడు వాళ్ళు సరే బానే ఉంది. పెట్టిన తర్వాత వాళ్ళ బిజినెస్‌కి లాభపడాలంటే కొట్టు పేరో లేకపోతే ఆ షాప్ పేరో పెట్టుకుంటే సరిపోతుంది. బట్ అలా కాదు. ఈ కార్టూన్స్ అన్నీ పెట్టి ప్రతి ఇంటికి సప్లై చేస్తూ ఉంటారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. మరి ఆ కార్టూన్స్ ఏమయ్యినట్టు? ఇవాళ ఏమైందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసానండి. ఏంటంటే అందులో ఈశ్వరుడి బొమ్మల కిందన మలమూత్రం చేస్తున్నారు. ఏ సో మూత్రాలు చేస్తుంటే మరి తప్పే కదా అని అక్కడ ఇదైంది. ఇంత దౌర్భాగ్యమా మన ఇండియాకి అని చెప్పి ఇలాంటి వాళ్ళ వల్ల అనుకున్నా. సరే, అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్స్ మీద పెయింట్లు వేయడం ఎందుకు? పెయింట్లు వేసిన తర్వాత వాళ్ళు పెట్టివ్వడం ఎందుకు? చేయడం ఎందుకు? ఇలా ఈ కార్టూన్స్ అన్నీ చీపురు కిందో లేకపోతే చెత్త కుండీల్లోనో వీటిలో పడ అసలు యాక్చువల్‌గా మన హిందువులు ఒక పేపర్‌ని గానీ, ఒక బుక్కుని గానీ, ఒక పెన్నుని గానీ సరస్వతీదేవి కింద కొలుస్తాం. అలాంటిది మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అనే ఆలోచన కూడా రావట్లే. ఇప్పుడు చాలా అండి, నేనే ఇప్పుడు చాలా షాప్స్కి వెళ్ళి ఏదో కొంటాను. వాడి పేరు వాడి వినాయక ట్రావెలర్స్ లేకపోతే వినాయక షాప్ ఏదో పెట్టుకుంటాడు. ఆ లేబుల్ మొత్తం అంతా ఆ బ్రాండ్తో సమేతంగా ఆ దేవుడిని కూడా పెట్టేస్తాడు. అది తప్పు కదా. అలా పెట్టడం వల్ల వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ ఆ దేవుడిని కొలుచుకుంటే సరిపోతుంది. ప్రతి స్టిక్కర్ వేయడం వల్ల అది కొంచెం బాధ అనిపించింది నాకు ఎందుకో. మరి మీరేమంటారు?